నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సిరి. తెలంగాణలో చూసినట్టయితే రేవంత్ రెడ్డి గారు హైడ్రా కమిషన్ అయితే తీసుకొచ్చి ఇక్కడ ఏదైతే అక్రమంగా కబ్జాకు గురి చేసి మరి అక్రమ కట్టడాలు ఏవైతే ఉన్నాయో వాటి కూల్చివేత పనిలో అయితే ఇక్కడ హైడ్రా కమిషన్ మునిగింది. చాలా వరకు అక్రమ కట్టడాలని కూడా కూల్చివేస్తుంది. అయితే ఇదే క్రమంలో మరి ఏపీలో కూడా హైడ్రా తీసుకొస్తాం, ఏవైతే అక్రమ కట్టడాలు ఉన్నాయో వాటిని కూల్చివేస్తామని చెప్పేసి అక్కడ మినిస్టర్ నారాయణ గారు కూడా చెప్పడం జరిగింది. మరి నిజంగానే ఈ హైడ్రా ఇలాంటి రాజకీయ ఒత్తుళ్ళకి తలొగ్గకుండా నిజంగానే ముందుకెళ్తుందా, లేకపోతే మరి మధ్యలోనే మునిగిపోతుందా? సో ఈ అంశాన్ని మనకి వివరించడానికి మనతో పాటు ఉన్నారు జనసేన అఫీషియల్ స్పోక్స్ పర్సన్ శ్రీనివాస్ గారు. నమస్కారం సార్. నమస్తే అమ్మా. సార్, ఇప్పుడు చూస్తుంటే హైడ్రా తెలంగాణలో ఇలాంటి పరిణామాలు చోటు చేసుకుని మనం చూసాము. అక్రమ కట్టడాలని ఎలా కూల్చివేస్తున్నారో మనం చూస్తున్నాం. సో ఏదైతే ఇది ఇక్కడ జరుగుతుందో ఇదే పరిణామాలు అక్కడ ఏపీలో కూడా జరిగే అవకాశాలు ఉన్నాయా? ఎందుకంటే ఏపీలో ఏవైతే అక్రమ కట్టడాలు ఉన్నాయో అవి ఖచ్చితంగా మేము కూడా ఇక్కడ కూల్చివేస్తామని చెప్పేసి మంత్రి నారాయణ గారు చెప్పడం జరిగింది ఒక ప్రెస్ మీట్లో. మరి నిజంగా అవి జరిగే అవకాశం ఉందా, లేకపోతే హైడ్రా అనేది మధ్యలోనే ఆగిపోయే పరిస్థితులు ఉన్నాయా? హైడ్రా అనేది కేవలం హైదరాబాద్ జిహెచ్ఎంసీ పరిధికి సంబంధించింది. అక్రమ కట్టడాలు ఎక్కడున్నా సరే కూల్చివేయాలని చెప్పేసి ఈ హైదరాబాద్లో ఎప్పుడైతే హైడ్రాని పెట్టి ఇక్కడికి తెలంగాణ ప్రభుత్వం చేస్తుందో, ఈ హైడ్రా అన్నది కేవలం జిహెచ్ఎంసీ పరిధికే కాదు మొత్తం తెలంగాణ జిల్లాలో కూడా మాకు వర్తింప చేయండి అని చెప్పేసి లోకల్గా ఎమ్మెల్యేలు కూడా అడుగుతున్నారు. సరే, ఆంధ్రప్రదేశ్లో కూడా అక్రమ కట్టడాలు ఉన్నాయి, ఖచ్చితంగా అక్రమ కట్టడాలు అయితే మేము కూల్చేస్తామని చెప్పి నారాయణ గారు స్టేట్మెంట్ ఇచ్చారు. గత 2 నెలలుగా ఈ కార్యక్రమం జరుగుతుంది, అక్రమ కట్టడాలు కూల్చివేతలు జరుగుతున్నాయి. ఎప్పుడైతే నాగార్జున గారిది ఎన్ కన్వెన్షన్ కూల్చివేత వచ్చిందో ఆయనదే కూల్చేశారని ఒక హడావుడి అంతా నడిచింది. నేనేమంటున్నానంటే సరే, ఈ రోజున హైదరాబాద్ పరిస్థితి అంటే ఇప్పుడంటే తెలంగాణకి పూర్తి స్థాయిలో రాజధాని అయ్యింది. మన వరకు ఉమ్మడి రాజధాని, అంతకుముందు మొత్తం 2 రాష్ట్రాలకి ఉమ్మడి రాజధాని. గ్రామాల్లో పనులు లేక ప్రతిరోజు కొన్ని వేలాది మంది హైదరాబాద్కి ఉపాధి గురించి రావడం మొదలుపెట్టారు. ఈ రోజున 1 కోటి పైన జనాభా పెరిగిపోయింది. జనాభాకు తగ్గట్టుగా అవసరాలు, మౌలిక సదుపాయాలు ఇక్కడ లేవు. వాస్తవం అది, ఏ ప్రభుత్వం దృష్టి పెట్టలా. దాంతో ఏమైందంటే ఇక్కడ భూమి విలువ విపరీతంగా పెరిగిపోయింది. దాంతో కబ్జాదారులు బయటకు వచ్చారు. ఏది కబ్జా చేయాలి? ముందు చెరువుల, లేకపోతేనేమో డ్రైనేజీలు వెళ్తుంటే డ్రైనేజీల మీద కూడా కట్టేయడం, ఎక్కడ స్థలం దొరికితే ప్రభుత్వ స్థలం అక్కడ కబ్జాలు చేయడం. అక్కడ ఎవరికో కొంతమంది పేదవాళ్ళని పెడతారు, ముందు చాలా ప్లాంట్గా చేస్తారు. ఎలా చేస్తారంటే ఒక స్థలం కబ్జా చేస్తారు, అక్కడ కొంచెంమంది పేదవాళ్ళతో గుడిసెలో లేకపోతే ఏది వేయిస్తారు, ఆ తర్వాత వాళ్ళకి పట్టాలు ఇప్పిస్తారు, ఆ తర్వాత తక్కువ రేటుకి వాళ్ళ దగ్గర కొనుక్కుని వాళ్ళు తవ్వేసి వీళ్ళు బిల్డింగ్లు కట్టుకుంటారు. ఇలా జరిగినాయి తెలంగాణలో. ఎందుకంటే ముఖ్యంగా హైదరాబాద్లో భూమి విలువ పెరిగిపోయింది కాబట్టి విపరీతంగా. ఆ విధంగా ఈ రోజున హైదరాబాద్లో పరిస్థితి ఎంతవరకు వచ్చిందంటే దానికి తగ్గట్టుగా మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేయలేకపోవడంతో చిన్నపాటి వర్షం వస్తే, 1 సెంటీమీటర్ వర్షం వస్తే హైదరాబాద్లో ట్రాఫిక్ పరిస్థితి ఏంటి? రోడ్ల మీద వరదల్లా నీళ్ళు వెళ్తున్నాయి. నీళ్లు కూడా చెప్పాల్సింది చెప్తాయండి, మేము ఉన్న చోటకి మీ ఇల్లు వచ్చినాయి కాబట్టి మీ ఇంట్లోకి మేము వస్తున్నాం అంటే నీళ్ళు. ఈ రోజున దాదాపు 1800 చెరువులు ఉండి అట హైదరాబాద్లో. 1000 చెరువులు మొత్తం కనుమరుగు అయిపోయినాయి. మిగతా 8 చెరువులు పెద్ద పెద్ద చెరువులలో చిన్న చిన్న కుంటలు అయిపోయినాయి. ఎక్కడికెక్కడ ఆక్రమించి కట్టేసుకున్నారు. సరే, ఇప్పుడు ఆక్రమణల మీద ముందుగా చెరువులు ఎవరైతే కబ్జా చేశారో ఆ FTL పరిధిలో ఉన్నది మొత్తం అధికారులు యంత్రాంగం చేసుకొని వస్తుంది. ఆక్రమణ మళ్ళీ కూల్చివేతలు కార్యక్రమాలు జరుగుతున్నాయి, నోటీసులు ఇవ్వడం. అయితే ఇది హైడ్రా కొనసాగుద్దా లేకపోతే హైడ్రామాగానే ముగిసిపోద్దా? ఎందుకంటే ఏదైనా సాధ్యం, రాజకీయాలకు ఏదైనా సాధ్యం. ఇక్కడ కొంతమంది కోర్టులకు వెళ్తున్నారు, రకరకాల కార్యక్రమాలు చేస్తున్నారు. సరే, కోర్టులు ఎలా ఎదుర్కొంటారో, న్యాయస్థానం ఎదుర్కొంటారో అన్నది అధికారులు చూస్తారు. నేనేమంటున్నానంటే ఒక సామాన్యుడిగా నాకు వచ్చినటువంటి ఆలోచన, ఒక క్వశ్చన్ మనసులో, ఒక అక్రమ కట్టడం కట్టారండి. అక్రమ కట్టడం అని చెప్పేసి అధికారులు తెలియదా? ఫస్టే అవును. వాళ్ళు ఎందుకు పర్మిషన్ ఇచ్చారు? ఆ ఇంటికి కరెంట్ ఎవరు ఇచ్చారు? ఆ ఇంటికి నీటి సదుపాయం ఎవరు ఇచ్చారు? నెల వాటర్ బిల్ కట్టించుకుంటున్నారు కదా, మున్సిపల్ ట్యాక్స్ కట్టించుకుంటున్నారు కదా, కరెంట్ బిల్లు కట్టించుకుంటున్నారు కదా. మరి అధికారుల మీద చర్యలు అయ్యి ఈ రోజున దుర్గం చెరువు మీద అక్కడ చుట్టూ ఉన్న సొసైటీల మీద పడ్డారో అక్కడ వాళ్ళకి నోటీసులు ఇచ్చారు. రైట్, అప్పటికే కొన్ని చేతులు మారిపోయినాయి. ఎవడో కొనుక్కొని కట్టుకున్నాడో, తర్వాత వేరే వాళ్ళకి అమ్ముకున్నారో, వాళ్ళ దగ్గర నుంచి వేరే వాళ్ళకి అమ్ముకుంటాం, రకరకాల మారిపోయినాయి. దాదాపు 600 కుటుంబాలు ఉంటున్నాయి. వాళ్ళ పరిస్థితి ఏంటి అంటే అంటుంది కేవలం ఏదో హడావుడిగా చేసే కార్యక్రమాలే కాకుండా అవసరమైతే కొన్ని విషయాల్లో మానవతా దొరుకుతున్నా కూడా కొన్ని ఆలోచించాలి. నిజంగా మురుగునీటి ప్రవాహానికి అడ్డుగా వెళ్ళి ప్రజలకు ఇబ్బంది కలిగే ఉన్నాయి ఎటువంటి అని కొట్టేయాల్సిందే, దాంట్లో నో డౌట్.
ఎందుకంటే భవిష్యత్ తరాలకి మనం ఏమి ఇస్తున్నాం అని కూడా ఆలోచించుకోవాలి. రేవంత్ రెడ్డి గారు చాలా బాగా మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్ని మన హైదరాబాద్ నగరాన్ని చెన్నైలోగా లేకపోతే కేరళలో వైనాడులో మనం జరిగినాయి వరదలు వచ్చి అటువంటి పరిస్థితులు రాకుండా మేము చేసుకుంటాం. అదే రైట్, మంచిదే, ఎవరైనా హర్షిస్తారు, ప్రజలు కూడా హర్షిస్తున్నారు. అదే సందర్భంలో కొన్ని చూసి చూడట్టు కూడా కొన్ని ఉండాలి. ఈ ఏదో పేదలు ఎక్కడన్నా కట్టుకున్నామంటే వాటి వలన ఎక్కువ ప్రమాదం లేదు, ఆ డైవర్ట్ చేయొచ్చు, వేరే కార్యక్రమాలు చేయొచ్చు అటువంటి కార్యక్రమాలు అంటే ఖచ్చితంగా వాళ్ళని ఆలోచన చేయాలి. ఇదే సందర్భంలో అధికారుల మీద చర్యలు అయ్యి ఒక్క అధికారినైనా ఇప్పటివరకు అరెస్ట్ చేశారా? అధికారులు తప్పిదం లేదా? లంచాలు తీసుకుని ఎవరిచ్చారు పర్మిషన్ వాళ్ళకి? ఇప్పుడు అది వాళ్ళది కూడా తప్పే కదా. వాళ్ళు ఏమో నిమ్మకుండా కూర్చున్నారు ఈ రోజున ప్రశాంతంగా, కానీ కోల్పోయేది మాత్రం పేదలు కోల్పోతారు. ఇప్పుడు పెద్దవాడు కొట్టేశాడు అనుకుంటే బిల్డింగ్, ఇక్కడ కాకపోతే ఇప్పుడు నాగార్జున గారికి వచ్చింది ఏమన్నా కోటీశ్వరుడు అయినా ఆ వెనకన వర్షం పోతే ఏం పర్వాలేదు, ఏం ఊడిపోయేది ఏం లేదు, ఇంకో దగ్గర కట్టుకుంటాడు. అది పేదవాడి ఇల్లు అయితే, ఆ పేదవాడు ఇంకో పేదవాడి దగ్గర కొనుక్కునే ఇల్లు అయితే, నేను అంటుంది ఇవన్నీ కూడా ఆలోచించి చేయాలి. ఖచ్చితంగా అక్రమ నిర్మాణాలు కూల్చివేయడానికి ఎవరికి అబ్జెక్షన్ ఉండదు, ఖచ్చితంగా అక్రమణ చేయాలి. ఎందుకంటే ఎన్ని నరకయాతన అనుభవిస్తున్నారో నగర ప్రజలు మనకు తెలుసు. ఈరోజు విశ్వనగరం అంటున్నాం, విశ్వనగరం అవ్వాలంటే ఏదో కేబుల్ బ్రిడ్జిని లేకపోతే అక్కడ హైటెక్ సిటీలో ఉన్నట్టు 4 రోడ్లు చూపించి ఇదే అద్భుతం అని చెప్పేసి డ్రోన్ కెమెరాలతో చిత్రీకరిస్తున్నారు. కానీ ఒకసారి బోర్బండో రహమత్ నగరో లేకపోతే ఇంకో చోటకి వెళ్ళి చూస్తే హైదరాబాద్ పరిస్థితి తెలుస్తుంది. వాటర్ అసలు వెళ్ళలేని పరిస్థితి, తాగునీరు, మంచినీరుకు మురుగునీరు కలిసి వెళ్ళిపోతున్నాయి. మౌలిక సదుపాయాలు ప్రతి ఏటా కూడా కొన్ని వేల కోట్లు జిహెచ్ఎంసీ నిధులు ఉంటాయి. ఎక్కడుంది? నేను అంటుంది ప్రభుత్వం చేసే ఒక మంచి కార్యక్రమానికి పార్టీలకు అతీతంగా అందరూ కూడా సహాయం చేయాలి, ఖచ్చితంగా చేయాలి. కానీ అదే సందర్భంలో కొంత మధ్య మార్గాలు ఏమన్నా కూడా ఆలోచించుకోవాలి. ఈ రోజున హుస్సేన్ సాగర్ 1400 ఎకరాలు, 400 ఎకరాలు ఉంది, మిగతాదంతా అయిపోయింది. దాంట్లోనే సెక్రటేరియట్ ఉంది, దాంట్లోనే ఎన్టీఆర్ భవనం ఉంది, దాంట్లోనే ప్రసాద్ ల్యాబ్స్ మనం థియేటర్ ఉంది, పార్క్ ఉంది, ఎన్టీఆర్ పార్క్ ఉంది, నెక్లెస్ రోడ్ ఉంది, జలవిహార్ ఉంది. మరి వీటన్నిటికీ నోటీస్ ఇస్తారా, వీటన్నిటి కూల్చేస్తారా అని పేదవాడు అడిగాడు అనుకోండి, మీ దగ్గర ప్రశ్న సమాధానం ఉండాలిగా. నేను అంటే ప్రభుత్వాన్ని ఏదైనా కార్యక్రమం చేసినప్పుడు అత్యుత్సాహంతో కాకుండా ఒక ఆలోచనతో చేయడం. మంచి పని మీరు చేస్తున్న పని ఖచ్చితంగా మంచి పనే. అక్రమ నిర్మాణాలను తొలగించడం అనేది చాలా మంచి పని. ఎక్కడికెక్కడ చెరువులు కుంటలు అన్నీ ఆక్రమించేసి కట్టేసుకుని ప్రజలకు ఇబ్బంది పెడుతున్నారో, వాళ్ళ వలన ప్రజలు నగరం అంతా ప్రజలందరూ ఇబ్బంది పడుతున్నారో ఖచ్చితంగా వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలి. ఆ చర్యలకు అనుమతి ఇచ్చినటువంటి అధికారుల మీద కూడా చర్యలు తీసుకోవాలి. అదే సందర్భంలో అత్యుత్సాహం ఎక్కడ ఉండాలో అంతవరకు ఉండాలి. అండ్ ఇక్కడ చూస్తున్నట్టయితే సార్, అక్బరుద్దీన్ ఓవైసీ గారు కాలేజ్ ఏదైతే ఉందో అది కూడా ఒక చెరువుకి మధ్యలోనే ఉంది, అది చంద్రాయన్ గుట్ట దగ్గర. దాని ఏమంటారు, శాటిలైట్ ఫోటో కూడా బయట పెట్టేది, ఇప్పుడు ఆ కాలేజ్ అంటే మధ్యలో ఇప్పుడైతే కూల్చలేం, అంత పెద్దది అది. దాని లోపల 18 బిల్డింగ్లు 15 బిల్డింగ్లు ఉందంటే ఆఫీస్తో. అంటే ఇప్పుడు రంగనాథ్ గారు చెప్పింది ఏంటంటే, ఈ అకాడమిక్ ఇయర్లో అయితే మేము కూల్చాము, కానీ నెక్స్ట్ దానికి మాత్రం ఖచ్చితంగా వాళ్ళు క్లియర్ చేసేసుకోవాలని చెప్పేసి అంటున్నారు. మరి ఏంటంటారు? ముందు నోటీసులు ఇస్తారు, చాలా కాలేజీలకు ఇచ్చారు. అది ఒకటే కాదు, సిటీలో ఉన్న చాలా కాలేజెస్కి, అవుట్స్కట్స్లో కాలేజెస్కి ఇచ్చారు. ఆ కాలేజీకి ఏదైతే ఏ పరిధిలో ఉన్నాయో వాళ్ళకి నోటీసులు ఇస్తారు, వాళ్ళకి సమాధానం చెప్పుకోవాలి. సమాధానం చెప్పుకున్న తర్వాత వాళ్ళ వివరణ కరెక్ట్గా అయితే ఓకే, లేకపోతే మాత్రం ఖచ్చితంగా కూల్చివేతలు ఉంటాయనే రంగనాథ్ గారు చెప్తున్నారు. నేను అంటుంది ఖచ్చితంగా వాళ్ళకి ఒక టైం ఇవ్వాలి, ఓ 15 రోజులు 20 రోజులు వాళ్ళ వేరే షిఫ్టింగ్ అయినా టైం ఇవ్వాలి కదా. వాళ్ళు సమాధానం చెప్పుకోవడానికి ఇవ్వాలి, షిఫ్టింగ్కి టైం ఇవ్వాలి. కొంత టైం ఇచ్చి ఖచ్చితంగా కార్యక్రమం, అది ఓవైసీయా లేకపోతే అతను ఒక రాజకీయ నాయకుడా లేకపోతే సినిమా ఆర్టిస్టా లేకపోతే పారిశ్రామికవేత్త అనేది అనవసరం. అది అక్రమమా సక్రమమా రెండే ఆప్షన్ మీద ఖచ్చితంగా రంగనాథ్ గారు మంచి అధికారి. ఆయనకి రాజకీయాలుగా ఇబ్బంది పెట్టకుండా, ఒత్తిడి లేకుండా చేయగలిగితే ప్రభుత్వం ఖచ్చితంగా కార్యక్రమం చక్కగా చేసుకెళ్తాడు. అంటే అదే సందర్భంలో కొంతమంది ఎవరైతే పేదలు ఇబ్బంది పడుతున్నారో దానికి వేరే మార్గాలు ఉన్నాయో కూడా చూపించాలి వాళ్ళకి. ఈ రెండు చేత్తం పాటు ఖచ్చితంగా అధికారులు ఎవరైతే అక్రమ కట్టడాలకి పర్మిషన్లు ఇచ్చారో అధికారుల మీద మాత్రం ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలి. ఆ చర్యలు తీసుకోకపోతే, ఆ భయం లేకపోతే ఇంకో చోట ఇంకో పర్మిషన్ ఇస్తాడు ఇంకొక అధికారి. అంటే వాళ్ళు ఇంకో పర్మిషన్ ఇస్తారు. అధికారుల మీద చర్యలు తీసుకోకుండా కేవలం వీటి మీద చర్యలు తీసుకుంటే అది అసంపూర్తిగా ఉంటుంది. ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఇదేనే కాదండి, ఎక్కడైనా సరే అక్రమ కట్టడాలకి ఎక్కడైనా సరే కూల్చివేతలు జరగాలి.
దాని తగ్గట్టుగానే నగర నిర్మాణం జరగాలి. అదే సందర్భంలో నగరం మీదే మొత్తం బాధ్యతగా మొత్తం ప్రజలందరూ ఇక్కడికి వచ్చి ఉండిపోయేలా కాకుండా చిన్న చిన్న గ్రామాల పట్టణాల్లో డెవలప్ చేసుకుంటే వెళ్తే ఇక్కడికి ఫోర్సింగ్ అంత రాదు. మొత్తం జనం అంతా ఇక్కడికి వచ్చి పడిపోతున్నారు కదా, అది రాకుండా ఎక్కడికెక్కడ డెవలప్మెంట్ చేసుకుంటూ వెళ్ళాలి. చేసుకుంటూ వెళ్తే ఈ నగరాల మీద ఒత్తిడి తగ్గుద్ది, అప్పుడే అన్ని డెవలప్ అవుతాయి. థ్యాంక్ యూ సో మచ్. నమస్తే.